నువ్వు జరిగి ఒక మీరు ప్రతి మీ దానిలో ఒక్కరండి నాకు డౌట్ ఏంటంటే ఇంత బీసీ సంఘమా మున్నర్ కాపు సంఘం అనేది అసలు మున్నర్ కాపులు బీసీలో ఉన్నారా లేకపోతే రెడ్ల దొరల్లో ఉన్నామా? అదే అట్లా కాదు, యాక్చువల్లీ అదే కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు పటేల్ సంఘం ప్రకటిస్తుంటే అన్న కూడా ఉన్నారు, మీరిద్దరు ఉన్నారు ఇక్కడ. అసలు ఏంటి అనేది అర్థం కావద్దు. అట్లా కాదు, ఇప్పుడు మీతో ఉంటే ఏమవుతుందంటే మున్నర్ కాపు కింద వేస్తున్నారు. ఇప్పుడు రెండు అనుకోవచ్చు, ఏదైనా రెడీ మందంలో రెండు కలిపి చెప్పేసి క్లిప్పింగ్ ఇచ్చేస్తాను నేను. మంచిగా ఈ క్లిప్పింగ్ కూడా నేను పేపర్లో ఇస్తా, వాళ్ళకి ఇస్తా, టీవీ ఛానల్కి ఇస్తాను. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మున్నర్ కాపు సంఘం పటేల్ సంఘం నుండి గ్రేటర్ హైదరాబాద్లో యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ యూత్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, ప్రకటించడం జరుగుతుంది. మరి గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షులుగా ఎడ్ల విశాల్ పటేల్, మన ప్రధాన కార్యదర్శిగా కె సత్యనారాయణ బావి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు లోకేష్, సందీప్, వికాస్, దుర్గప్రసాద్. మరి మరి ఈ సన్మాన ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా మా బీసీ సాధికార సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, మన స్టేటు మహిళా ప్రెసిడెంట్ బీసీ సాధికార సంఘం గంగుల అంజలి యాదవ్ గారు కూడా పాల్గొన్నారు. అందరు కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ గ్రేటర్ హైదరాబాద్లో చాలా రోజుల నుంచి కూడా మేము యూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని అనుకున్నాము. కానీ 33 జిల్లాల్లోనే మాకు సమయం లేక ఇక్కడ ఏర్పాటు చేయలేకపోయినాము. ఈ గత 10-15 సంవత్సరాల నుంచి కూడా దీనికి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా ఆర్వి మహేందర్ కుమార్ గారు అధ్యక్షులుగా దాదాపు 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. మరి వారి ఆధ్వర్యంలో ఒక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారిని మొదటిగా ప్రకటించినాము. వారి సారథ్యంలో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో 3 కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్లో వస్తున్నాయి. దానిలో 300 డివిజన్లు ఈరోజు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి మేము తొందరగా ఈ 300 డివిజన్లలో యూత్ కమిటీలు పూర్తి చేయాలి. ఒక డివిజన్లో 15 మందిని ఆ యూత్ పటేల్స్ అందరినీ కూడా యూనిటీ చేసి మరి సుమారు ఒక 5,000 మంది యూత్ ఆధ్వర్యంలో కూడా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికలలో జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీసీలందరినీ కలుపుకొని, ఇటు బీసీలు ఇటు కాపులు మున్నర్ కాపులు అందరూ రేపు పొద్దున మేయర్ పీఠం 3 కార్పొరేషన్లు కూడా మేయర్ పీఠం ఎన్నికరేయడం కోసమే మా ప్రయత్నం అనేది కొనసాగుతుందని తెలియజేస్తూ, మరి యువతరం రాజకీయాలకు రావాలి, యువకులు మరి సారథ్యం వహించాలి. ఎందుకంటే రేపు యువకులే రేపు పొద్దున ఈరోజు ఒక కార్పొరేటర్లు, ఒక ఎమ్మెల్యేలు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళేది వాళ్ళే. కాబట్టి వాళ్ళను ప్రోత్సహించడం కోసం మేము బీసీ సాధికార సంఘం నుండి రాష్ట్ర అధ్యక్షులు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు మరియు మహిళా స్టేట్ ప్రెసిడెంట్ బీసీ సాధికార సంఘం గంగుల అంజలి యాదవ్ గారు, మరి నేను తెలంగాణ మున్నర్ కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర అధ్యక్షులుగా గత 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నాను. మరి బీసీ సాధికార సంఘం కూడా 2019 నుండి కూడా ఇప్పటివరకు కూడా మేము బాగా వర్క్ చేయడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో బీసీలు రాజ్యాధికారంలో రావాలనే దానిలో నేను ఈ బీసీ అధికార సంఘంకు గౌరవ అధ్యక్షుడిగా అన్న అధ్యక్షులుగా మేము సారథ్యం వహించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీల సాధికార సంఘం నుండి ఒక 5 లక్షల సభ్యత్వం పూర్తి చేసి రేపు ప్రతి జిల్లాలో ప్రతి మండలము గ్రామ స్థాయిలో కమిటీలు బీసీ అధికార సంఘం నుంచి ఏర్పాటు చేస్తాము. దీన్ని ప్రతి ఒక్కరు కూడా బీసీలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంఘంలో పనిచేయాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ అన్నగారిని రామకృష్ణ గౌడ్ గారిని మరి అంజలి యాదవ్ గారిని మా రాజ్ కుమార్ అందరు కూడా బీసీలలో ఎన్ని కులాలున్నాయి అందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చి బీసీలను ముందుకు తీసుకురావడం కోసం మేము పనిచేస్తామని తెలియజేస్తూ, మరి ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న మున్నర్ కాపులు
పటేల్స్ అందరు కూడా మీరు ఎప్పుడు కూడా బయటికి రారు, ఓన్లీ హైదరాబాద్కే పరిమితమైనారు. కాబట్టి హైదరాబాద్లోనన్నా ఈ 300 డివిజన్లలో మీరు కమిటీలు పూర్తి చేసుకొని రేపు పొద్దున ఎవరైతే పోటీ చేస్తారో మీరందరూ ముందుకొచ్చి పోటీ చేసి రేపు పొద్దున మనము రాజ్యాధికారంలో ముందు వరుసలో ఉండాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. జై బీసీ, జై జై బీసీ, జై పటేల్, జై మునూర్ కాపు, జై జై మునూర్ కాపు. ఒక ఫోటో తినచ్చు.